శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మీరు చెప్పిన విధంగానే లాస్ట్ టైము పీఠాధిపతులకి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి శైవం వైష్ణవం శైవులు వైష్ణవులు అని కొట్టుకుంటుంటారు. లేదంటే వారికి పీఠాధిపతులకి చాలా మాటల్లో కానివ్వండి వీటి వల్ల అవమానాలు జరుగుతాయి అని చాలా చెప్పారు. అవునండి, అవును. ఎంత చెప్పినా కూడా ఇలా విడిపోయి కొట్టుకోవటము, వర్గాలుగా చీలి కొట్టుకోవటం చూస్తున్నాం. మీరేమో పరమాత్మ అనేవాళ్ళు ఒక్కరే ఉంటారని చెప్తున్నారు. దీన్ని అందరికి అర్థమయ్యే విధంగా ఏదైనా ఎగ్జాంపుల్ తో మీరు ఏమైనా చెప్పగలుగుతారు? మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ తో నేను మీకు ఒకసారి ట్రై చేస్తాను ఆ పరమాత్మ అనుగ్రహంతో. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మూల పరమాత్మ ఒక్కడే, అతనే శివుడు గాను, విష్ణువు గాను, గణపతి గాను, స్కందుడు గాను, రూపాంతరం చెందిన అమ్మవారు గాను. మీకు చిన్న దీనికి ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది చెప్తాను. ఈ పెన్ను పేపర్ ఉంది కదండి, దీని మీద మీరు ఏబిసిడిలో ఏలో ఏదో ఒకటి రాయండి చెప్తా. ఒక నాలుగు 5 రాయండి. అంటే లైన్లో రాయండి, ఒకదాని పక్కన ఒకటి రాయండి. ఏబిసిడి 4 5 రాశారు కదా, సరే ఓకే. ఇప్పుడు మీరు ఇందులో ఏబిసిడీస్ రాశారు కదా మేడం, ఏబిసిడి కదా, ఇవన్నీ వేరే ఒకటేనా చెప్పండి? ఏ బి ఒకటేనా? నో సార్. సి వేరు, మళ్ళీ డి వేరు, ఇవన్నీ వేరే కదా. కానీ ఇవన్నీ మీరు ఎలా రాశారు? పెన్తో రాశారు. పెన్లో ఇంకు ఒకటే, రాసింది ఒక్కరే మీరే రాశారు. పెన్లో ఇంకుతో రాశారు, కానీ అక్షరాలు వేరు. ఒకే పరమాత్మ. పెన్లో ఇంకు కాసేపు మీరు మీ ఇంకు పరమాత్మ అనుకుందాం, అక్షరాలు వేరున్నాయి. అంటే ఒకే పరమాత్మ ఇలా రూపాంతరం చెందాడు. సృష్టించేటప్పుడు బ్రహ్మగాను ఏ అనుకుంటే, నడిపించేటప్పుడు విష్ణువు గాను బి అనుకుంటే, లయకారకుడుగా సి శివుడు, అదే శక్తి డి అనుకుందాం కాసేపు అమ్మవారు. ఇలా ఉన్నాడు పరమాత్మ. ఒకే మూలం ఇన్ని రకాలుగా ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకే శక్తి రెండుగా ఉన్నప్పుడు ఒకే పరమాత్మలో 2 తత్వాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒకే అమ్మవారిని కొంతమంది వామాచారంలోని, కొంతమంది దక్షిణాచారంలోని, మరి కొంతమంది కౌలాచారాల్లో చేస్తుంటారు కదా. ఈ నెంబర్ ఎంత చెప్పండి? 9 నెంబర్ కదా. ఇప్పుడు నేను చూస్తున్నా ఇలా తిప్పి, ఏం కనిపిస్తుంది నాకు? 6. ఇదేంటి ఒకే అంకె రెండుగా ఎందుకు కనిపిస్తుంది? మీకు 9, నాకు 6 అయింది. అలాగే ఒకే శక్తిని మనం 2 రకాలుగా కూడా చూస్తుంటాం. ఓకే. నేను ఒకే అమ్మవారిని వామాచారంలో చేసి ఉగ్ర సంబంధంగా నేను చేస్తున్నాను. అదే అమ్మవారిని దక్షిణాచారంలో చేసి సాత్వికంగా చూస్తున్నాను. ఇక్కడ చూస్తే 9 అవుతుంది, అదే ఇటైతే 6 అవుతుంది. అలా ఏంటంటే ఒకే పరమాత్మ ఉన్నాడు, దాని భేదం చూడకూడదు అని అనేక పురాణాల్లో శివుడు చెప్పాడు, విష్ణువు చెప్పాడు. ఎవరైతే భేదము చూస్తారో శివుడికి విష్ణువుకి మధ్యలో, వారిని మాత్రమే కాదు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు వాళ్ళని నరకంలో కాళ్ళు పైకి తల కిందకి పెట్టి కొడతా ఉంటారు. ఇంకా 24 hours ఇంకా అదే పని. అంటే ఇలాంటి వాడరా మీ వంశంలో పుట్టాడు. దేవతల మధ్యన అంటే ఒకే పరమాత్మ 2-3 రూపాలుగా చెందితే నువ్వు వేరు చేసి చూస్తావా అని చెప్పడం జరిగింది. ఇంకొన్ని వాటిలో అయితే కొంతమంది అయితే ఇక్కడ శైవం వైష్ణవం వేరు చూడడం ఒక ఎత్తు అయితే, పార్వతీ పరమేశ్వరుల మధ్యన కూడా భేదం చూస్తారు కొంతమంది. లేదు అమ్మవారు చాలా గొప్పదండి, శివుడిదే ఉందండి, లేదా శివుడు చాలా గొప్పవాడండి, శివుడు లేకపోతే అమ్మవారు ఎక్కడండి, ఈ భేదం చూసేవారు. వాళ్ళని చూసినా ఇదే ఇది ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం అసలు ఫస్ట్ దేవతని పూజించడానికే మనం అసలు అర్హుడమా కాదా అని ఆలోచించాలి. ఫస్ట్ మనం అసలు పూజిస్తున్నాము దేంతో, ఎలా పూజిస్తున్నాం? ఇవాళ రేపు మనం ఉండే పూజలు ఎలా ఉన్నాయి? ఈ పని అయిపోవాలి, మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు బిజినెస్ కలిసి వచ్చేసేయాలి, లేకపోతే నాకు నా శత్రువు నాశనం అయిపోవాలి, లేకపోతే నాకు కోట్లు కలిసి వచ్చేయాలి. ఇదే కదా మనకు తెల్లారితే. అంటే ఇది తప్పని నేను చెప్పట్లే. ఓకే, ఇది తప్పు. మీరు పూజించేటప్పుడు దేవతను అడగడం తప్పని నేను అట్లా. ఇప్పుడు ఒక పిల్లవాడు ఎవరిని అడుగుతారండి? ఆకలేస్తే తల్లినే అడుగుతాడు. తల్లిని అడుగుతుంది, తల్లే ఇస్తుంది. కోరిక తప్పు కాదు. కానీ దేవతని మనం అడిగేటప్పుడు, ఇది చాలామంది నన్ను అడిగారు ప్రశ్న, ఏమండి భగవద్గీతలోనేమో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే కోరికలు లేనివాడై పవిత్రుడై ఎవరైతే నన్ను పూజిస్తున్నాడో, అంటే
ఫలాపేక్ష రహితంగా ఫలం అనేది ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉమ్, ఎవరైతే నన్ను పూజిస్తున్నాడో ఆ యొక్క దానిని స్వీకరిస్తున్నాను అని అన్నాడు కదా పరమాత్మ. మనం అందరికీ ఉండేది మనకు ఫలాలే కావాలనిపిస్తుంది కదా, మరి ఇంక మన పూజలు ఎక్కడ స్వీకరిస్తాడు పరమాత్మ అని నాకు డౌట్ వస్తుందండి ఒక ఆయన అడిగాడు. ఓకే ఓకే. అప్పుడు నేనేమన్నానంటే అలా కాదండి, ఇక్కడ దేవతని మీరు కోరుకోవడానికి మీరు ఫస్ట్ అర్హత పొందాలి. అర్హత పొందనప్పుడు మీరు కోరే కోరిక మీకు అది ఫలించదు. ఎలా ఉమ్, పొందుతాం ఈ అర్హత ఉమ్, అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు, లక్ష్మి గారు మీరున్నారు. ఓకే. ఇవాళే ఒక ఒక అమ్మాయి మీకు పరిచయం అయింది, మీ ఆఫీస్కి వచ్చింది. లక్ష్మి గారు నాకు ఒక 2 లక్షలు కావాలని అడిగింది, మీరు ఇస్తారా? ఉమ్, ఏమిట్రా బాబు, నీ ముక్కు తెలియదు, మొహం తెలియదు, ఆ, నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, నీకు నిజంగా ప్రాబ్లం ఉందో లేదో తెలియదు, సడన్గా వచ్చేసి 2 లక్షలు ఇవ్వమంటే ఎవరు మీరు? అవును. అలా కాకుండా అదే అమ్మాయి మీకు మంచి ఫ్రెండ్, ఒక 10 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి అని కూడా తెలుసు, ఆవిడ ఎక్కడ నెగిటివ్ ప్రాపకాండాలు చేస్తుందని కానీ నెగిటివ్గా మనిషి ఉంటుందని తెలియదు, చాలా మంచి మనిషి అని తెలుసు, అందరికీ సహాయపడుతుందని తెలుసు. ఆవిడకి కష్టం వచ్చిందని మీకు తెలిసింది, మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి రెడీగా. మీరు అప్పుడు ఆవిడని తెలుసుకుని ఏంటి ప్రాబ్లం ఏంటి నన్ను అడగొచ్చు కదా, నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాను, నేను నీ ఫ్రెండ్ని కదా అని మీరే బాధపడి కళ్ళ నీళ్ళు పెట్టుకొని మరీ ఇస్తారు. చెప్పు నీ అకౌంట్ నెంబర్ చెప్పండి, అవునా కదా? ఉమ్, ఉమ్, కదా, ఉమ్, అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ మీరు దేవతని ఎటువంటి కోరిక లేకుండా ఫస్ట్ ఆరాధించడం చేయాలి. అమ్మ నువ్వే కదా అసలు ఈ జగన్మాతవి, అంటే ఈ జగత్తును మొత్తం నడిపించేది నీవే, నీ వల్లే మొత్తం జరుగుతుంది అనే ఒక దాంతో మనం ఒక రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు తల్లికి తండ్రికి మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకు ఇస్తాం? ఉమ్, వాళ్ళ వల్లే మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి, అవునా కదా? ఉమ్, అలాగే ఒక టీచర్కి రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకు? అతని వల్లే మనం, అమ్మాయి ఆవిడ కావచ్చు అతను కావచ్చు, టీచర్ ఎవరైనా, మనం జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి రాగానే గుడ్ మార్నింగ్ టీచర్ అంటాము, రెస్పెక్ట్గా ఉంటాము, ఇదిగా ఇస్తాం. ఒక సీఎంకి పిఎంకి రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకు? వాళ్ళు ఈ యొక్క దీన్ని నడిపిస్తున్నారు కాబట్టి. ఓకే. మనం నడిపిస్తున్నారు అన్నప్పుడు మనల్ని కన్న వాళ్ళకి, మనల్ని చూసుకునే వాళ్ళకి, మనకి విద్య నేర్పిన వారికి ఎలా రెస్పెక్ట్ ఇస్తామో, ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నందుకు ఆయనకు మనం కృతజ్ఞత భావాన్ని తెలుపుతాము. అది ముందు తెలుపుతూ అనుక్షణము మీరు ఒక సాధన చేసినట్లయితే అప్పుడు దేవత మీతోనే ఉంటూ, మీరు అడగక్కర్లే అప్పుడేమి, ఉమ్, మీకు ప్రాబ్లం వచ్చిందని తెలిస్తే, మీరు ఎలా అయితే మీ పిల్లకి, మీ పాపకి ఆకలేస్తుంది అనుకోండి, ఏడుస్తా కూర్చుంది మూలని, ఉమ్, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటే, అయ్యో మరి ఆకలేస్తా నాకు చెప్పొచ్చు కదా, మీరు అంటారా అనరా? అవును. మీ పాపకి ఆకలేస్తుంటే నాకు చెప్పొచ్చు కదా, నాకు చెప్తే నేను ఏదో ఒకటి వండి పెడతా కదా, నువ్వు ఏడుస్తే ఎట్లా? అలాగే మనం బాధపడితే చాలు అమ్మవారు తెలుసుకొని మరి మనకి ఇస్తుంది. ఆ అర్హత మనం పొందాలి. ఆ అర్హతే పొందకుండా ఆ రోజుకి ఆ రోజు వచ్చేసి మిమ్మల్ని 2 లక్షలు అడిగినట్టే ఉంటుంది, పూజ చేసి వెంటనే నాకు కావాలని. ఆ, ఓకే. అర్థమైందండి? ఆ, ఇది యాక్చువల్గా మనం దేవతతో ఎలా రిలేషన్ ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇది చేసుకోవాలి, మనం ఫస్ట్ ఆ దేవతని ప్రేమించడము అది చెయ్యాలి ఫస్ట్ మనం. అది ఏమీ చేయకుండా తెల్లారంగా నాకు వెంటనే నాకు పక్కోడు కొనుక్కున్నాడు రోల్స్ రేంజ్ రోవర్, నేను కొనేసుకోవాలి. అసలు నీకు అర్హత ఏంటి రేంజ్ రోవర్ కొనుక్కోవడానికి? ఉమ్, ఉమ్, అది తెలియక, అదొక ఎత్తు అయితే, అసలు అదే పూర్తిగా తెలియక ఉన్న దేవతల్ని కూడా విడదీసేసి ఎవరో ఏదో చేస్తుంటే దాన్ని విమర్శించి, మీ సాంప్రదాయం అదా, మా సాంప్రదాయం ఇదండి, మీరు అలా చేయకూడదు ఇలా చేయకూడదు, మనం సజెషన్స్ ఇచ్చేసి మనం ఏదో పెద్ద ఋషుల్లాగా ఇంత పిచ్చి పిచ్చి స్టేజ్కి వెళ్ళిపోయి ఇలా తయారవుతున్నారు. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.